హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనము అయ్యప్ప జననము పార్ట్ 1 పార్ట్ 2 షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదండి. ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 3లో మహిషి గేదె రూపంలో అయ్యప్ప స్వామిని చంపడానికి వెళ్తుంది. అసలు అయ్యప్ప స్వామి ఎలా మహిషిని చంపాడు, అలానే అయ్యప్ప స్వామికి ఆలయం ఎలా ఏర్పడిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలందరూ ఆయనని స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరిక మేరకు అందరూ కూడా పులులుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యానికి చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడు. తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆయనకు ఆలయాన్ని నిర్మించమని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులందరితో పూజలు అందుకుంటున్నారు. ఇదండి అయ్యప్ప స్వామి జననం. అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు, ఆయన 12 సంవత్సరాలు ధర్మనిష్టలతో ఎలా మనిషిగా ఉన్నారు, అలానే ఆయనకి ఆలయం ఎలా ఏర్పడిందో ఈ 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ అయ్యప్ప స్వామిని ఇష్టపడినట్లయితే కామెంట్లో ఓం స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.